ప్రైజ్ లార్డ్. ఈరోజు నీ మార్గము, నీ గమ్యస్థానము నువ్వు సరైన సమయానికి నువ్వు చేరుకోవాలంటే మొదటగా నువ్వు ఎటువైపు తిరిగి చూడకూడదు. ఏ మార్గానికి నువ్వు తొంగి చూడకూడదు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 27 మనం చూస్తే, నీవు కుడి తట్టుకైను ఎడమ తట్టుకైను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకునము. ఈరోజు నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవాలంటే మొట్టమొదటిగా నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగక నేరుగా వెళ్ళాలి. ఎందుకు తిరగకూడదంటే, ఈరోజు నీ కంటితో నువ్వు చూసేది ఏదైనా సరే, ఏదైనా నీ కంటికి రమ్యముగా కనబడితే నువ్వు ఆ స్థానంలో ఆగిపోతావు. ఎందుకంటే దాన్ని పొందుకోవాలని ఒక తపన నీలో మొదలవుతుంది. అలా పొందుకోవాలని తపన నీలో మొదలైనప్పుడు, అలా చూసినమ్మటే ఆ రమ్యమైన ఒక వస్తువు కానీ ఏదైనా ఒకటి నువ్వు చూసినప్పుడు ఆ కన్నుతో నువ్వు చూస్తావు, మనసుతో దాన్ని నువ్వు పొందుకోవాలని ఆశపడతావు. పొందుకోవాలని ఆశపడ్డప్పుడు నీ అడుగు ఏమవుతుంది? దాని మీదకి వెళుతుంది. నీ చేతులు ఎక్కడికి వెళుతాయి? దాని మీదకి వెళుతాయి. అందుకే కీడునకు దూరముగా తొలగించుకునము, నీ పాదము కీడునకు దూరముగా తొలగించుకునము. అప్పుడే నీ గమ్యస్థానాన్ని నువ్వు చేరుకోగలుగుతావు. అప్పుడే నీకు ఇచ్చినటువంటి కార్యములు నువ్వు నెరవేర్చగలుగుతావు. అప్పుడే నీ మీద ఉన్నటువంటి బాధ్యతలు నువ్వు తీర్చగలుగుతావు, భరించగలుగుతావు. అలా కాకుండా నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ చూసి నువ్వు నీ కన్నుతో చూసినటువంటి దాన్ని ఆశపడి నువ్వు ఉంటే నువ్వు బాధ్యతలు మర్చిపోతావు. నీకు ఇవ్వబడి ఆ యొక్క గమ్యస్థానాన్ని నువ్వు చేరుకోలేవు. కాబట్టి ఈరోజు నువ్వు నేను మనకు ప్రభు ఏర్పరిచిన గమ్యస్థానానికి మనము చేరుదుముగాక. ఆమేన్.